క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. త్వరలోనే స్పోర్ట్స్ పాలసీ వచ్చే అసెంబ్లీ సెషన్ లో బిల్లు. బీసీసీఐతో ఇప్పటికే ప్రాథమిక చర్చలు. నిఖత్ సిరాజ్ల గ్రూప్ 1 ఉద్యోగాలు, బడ్జెట్ లో క్రీడల కేటాయింపులు, ప్రతి మండలానికో స్టేడియం నిర్మాణం, బేగరి కంచెలో స్టేడియానికి బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇక తెలుగు వర్సిటీకి సురవరం పేరు సభ్యులు అంగీకరిస్తే మారుద్దాం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇక హైదరాబాద్ రాష్ట్రంలో త్వరలోనే స్పోర్ట్స్ పాలసీని తీసుకురాబోతున్నామని, వచ్చే అసెంబ్లీ సెషన్లో అందుకు సంబంధించిన బిల్లు పెడతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన హైదరాబాద్ శివార్లోని బేగరి కంచెలో స్టేడియం రానున్నట్లు తెలిపారు. ప్రతిపాదిత క్రికెట్ స్టేడియం నిర్మాణానికి సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలితో ప్రాథమిక చర్చలు జరిగాయన్నారు. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. కొత్త క్రీడా మౌలిక సదుపాయాలను నిర్మించాల్సి ఉంది అని చెప్పింది. ఇక నిరుద్యోగులకు గుడ్ న్యూస్. జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తెలంగాణ సర్కార్ ఏ ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేయాలనే దానిపై స్పష్టత. గ్రూప్ 1 అక్టోబర్లో, గ్రూప్ 2 డిసెంబర్లో, వచ్చే ఏడాదిలో మేలో మరోసారి గ్రూప్ 2 నోటిఫికేషన్ రాబోతా ఉంది. క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.